మాకు చాలా ఆనందకరంగా ఉందండి. ఈ జనంలో లేచిన ఎప్పుడో ఆనందం, సంతోషం, అన్నో తెలియని ఉల్లాసం, అది మాకు ఎంతో ఆనందం ఇస్తుంది. ఎంతో ఎనర్జీ. ఓపిక లేకపోయినా సరే, ఆకలి అవుతుంది, నాకు షుగర్ బీపీ రెండు ఉన్నాయి, అయినా సరే అంత సంతోషం ఆనందంతో వచ్చాము. ఏంటి మీకు షుగర్ బీపీ ఉన్నా కూడా ఇంత అభిమానంతో వచ్చారు? కరెక్ట్ అంటే ఏం కాదండి, పడిన ఇబ్బంది. నేను ఒక బేల్దారి మేస్తుందండి, టైం మేస్తుంది. మేము మన కష్టాలు ఎవరు పడాల, మన రాష్ట్రంలో పడి ఉండరు. అసలు ఎన్ని ఇసుకాపేసి టావీ మేస్త్రి, చెంట్రీ మేస్త్రి, రాడ్ బెండింగ్ మేస్త్రి, మామూలుగా కరెంట్ మేస్త్రి, టైల్స్ మేస్త్రి, పెయింట్ మేస్త్రి, ఎన్నో ఇబ్బందులు ఎన్నుకున్నాం సార్, ఎన్నో ఎదుర్కొన్నాం. ఇసుకే 2 సంవత్సరాలు ఇవ్వాల. దానివల్ల నేను కష్టాలు, బాధలు, ఇబ్బంది ఎప్పుడమే ఈ టీడీపీ సంతోషం. మేము పడిన బాధే, ఇసుక వాళ్ళ పడిన బాధే మేము చూపించిన ఒప్పిన, అది సార్, అది సంతోషం. సార్ ముఖ్యంగా చూసుకుంటే కనుక వైసీపీ నేతలు ఏమంటున్నారంటే మోసం చేసి గెలిచారని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి సార్. 157 వచ్చినప్పుడు ఏమైంది సార్ ఈ మోసం? ఆ వేళ మేము అనలేదుగా, లేదు మన సీఎం గారు ఆ వేళ మోసం చేసి అనలేదు కదా, మన జగన్ గారు కూడా మనం మోసం చేసి గెలిచారు అనలేదు కదా. ఏమన్నారంటే గెలిచారు సార్ అన్నారు. మేము మోసం చేసి గెలుస్తాకి జనంలో ఉప్పిన ఎక్కడ ఏ ఏరియాలో మోసం చేశారు చెప్పమన్నాను. మాకు మా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదు, ట్యాపరింగ్ చేసి గెలిచారని కూడా వైసీపీ నేతలు అయితే విమర్శిస్తున్నారు. ఈ విమర్శలు మీరు ఎలా చూస్తారు? బూతులు బాధలు పెట్టింది వాళ్ళే, బాధలు పెట్టింది వాళ్ళే. ట్యాపింగ్ ఏడ చేశారు సార్? ఎక్కడ జరిగింది? చక్క ప్రశాంతంగా జరిగినాయి. దేశ విదేశాల నుండి వచ్చి ఓట్లేసి గెలిపించలేరు సార్. ఎందుకని? ఇది చూడలేక, ఈ ఇబ్బందులు చూడలేక, మన రాష్ట్రం పడే కష్టాలను చెప్పుకోలేక, చెప్పుకునే అన్ని కష్టాలు పడ్డారు జనం. ఆ కష్టాలే ఉప్పిన పిల్లమైంది. వాళ్ళ సంతోషకరం వచ్చింది. వైసీపీ నేతలపై టీడీపీ నేతలు కక్షపూరిత చర్యలు చేస్తున్నారని కూడా వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఎవరింటికి వెళ్ళారు సార్? మాది నూజివీడు తాలూకా చెప్పాం కదా, ఏలూరు జిల్లాని ప్రతాప్ నాయన గారు ఉన్నారు. మా ఆరింటికి ఎందుకు వెళ్ళారు సార్? చాలా మంచిగా చక్కగా మాట్లాడారు. ఎవరో ఎప్పుడు మాట్లాడి బాధలు పెట్టి ఇబ్బందులు పెట్టిన దగ్గరికి వెళ్తారు సార్. అందరూ ఎందుకు వెళ్తారు? ఇప్పుడు ప్రతాప్ నాయన గారు ఉంటారు, చాలా సంతోషం. మేము గౌరవిస్తున్నాం. ఎవరిని ఏమన్నా ఎవరు అన్నోళ్ళ మీద అల్లు ఉంటారు. మేము ఎందుకు వెళ్తాం సార్? ఎందుకు వాళ్ళ మీద ఖర్చు మాకెందుకు? మంచి పనులు చేయమని అడిగాం మేము. ఎవరో ఎంతవరకు ఏదో ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీదకి ఎవరో వెళ్ళి ఉంటారు. మేము ఎందుకు వెళ్తాం సార్? మాకు ఎప్పుడు లేదు. మాకు సంక్షేమంగా కాక డెవలప్మెంట్ కావాలి. డెవలప్మెంట్ కోసం మేము పోరాడింది. మా ఈ ఉప్పిన వచ్చింది కూడా డెవలప్మెంట్ కోసమే. సంక్షేమం వద్దు, ఒక్క రోడ్డుకి కూర్చోబెట్టి డబ్బులు ఇవ్వద్దు, కష్టపెట్టు 10 రూపాయలకి 20 రూపాయలు వాడు సంతోషపడతాడు. మాకు డెవలప్మెంట్ అయింది. కూర్చోబెట్టి డబ్బులు మాకు ఎందుకండి? అది సార్. చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తారంటే ఏం చెప్తారు? ఏం సార్? చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి డెవలప్ కార్యక్రమాలు చేస్తారంటే ఏం చెప్తారు? మాకా రాజధాని కడతారు నమ్మకం, పూర్తి నమ్మకం రాజధాని కడతారని. రెండోది పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తారని నమ్మకం, విశ్వాసం. రోడ్ల మీద దుమ్ము దొరకకుండా చేస్తారని గ్యారంటీ. మా సంతోషం మా మనుషుల్లో ఉంది. రోడ్ల మీద దుమ్ము కూడా దొరకదు, ఇక అంత నీట్గా ఉంటాయి. మా సార్ మీద ఉన్న మా నమ్మకం, అభిమానం, అది సార్, అది మా అభిమానం సార్.